our channel. Today we are going to discuss line of defenses. So previous video lo manam syllabus at the same time first line of defense observe chesam. Ee video lo second line of defense enti, third line of defense enti, natural immunity ante enti ani chuddam. So ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూడండి, సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ద్వితీయ రక్షణ రేఖ అంటే ఏంటి అంటే ఏమేమి వస్తాయి రక్షణ రేఖ కిందకి చూద్దాం. సపోజ్ మనం ప్రైమరీ లైన్ ఆఫ్ డిఫెన్స్లో స్కిన్ మ్యూకస్ మెంబ్రెయిన్ చెప్పుకున్నాం. సో స్కిన్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఫెయిల్ అయితే యాంటీజెన్స్ అనే బాడీ లోపలికి ఎంటర్ అయ్యే కొద్దీ ఈ లైన్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ లైన్ ఏదైతే ఉందో సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కింద ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే ఫాగోసైట్స్. సో వీటిని స్థూల భక్షకాలు ఉంటారు. ఏదైనా ఒక యాంటీజెనిక్ ప్రాపర్టీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా అవి ఆ యొక్క ఫాగోసైటిక్ ఆ యొక్క యాంటీజెనిక్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసే క్యాపబిలిటీ వీటికి ఉంటుంది. దాన్ని భక్షణం, స్థూల భక్షణం అంటాం. ఫాగోసైటిక్ నేచర్ ఆర్ ఫాగోసైటోసిస్ అంటారు. ఇన్ఫ్లమేషన్, దాన్నే ఉజ్వలనం అంటాం. మంట, ఏదైనా మనకు పడింది బాడీలో వచ్చినప్పుడు మంట కలిగి యాంటీజెన్స్ అనేవి డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫీవర్, మనకు తెలుసు ఫీవర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర యాంటీజెన్స్ డిస్ట్రాయ్ అవుతుంది. యాంటీబయాటిక్ ప్రోటీన్స్ ఆల్సో ఇంక్లూడింగ్ ది సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ద్వితీయ రక్షణ రేఖ కింద ఇవి పనిచేస్తాయి అన్నమాట. దెన్ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ తృతీయ రక్షణ రేఖ ఏంటి అంటే బాడీలో బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. బోన్ మ్యారో నుంచి వచ్చేటువంటి లింఫోసైటిక్ సెల్స్, టీ లింఫోసైట్స్, థైమస్ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో దే ప్రిపేర్ యాంటీబాడీస్ ఆటోమేటిక్గా. సో బాడీకి కావాల్సిన డిఫెన్స్ని అవి ప్రొవైడ్ చేస్తాయి. సో లింఫోసైట్ కణాలు ఏవైతే ఉన్నాయో బోన్ మ్యారో అంటే అస్థి మధ్య లింఫోసైట్ కణాలు, థైమస్ లింఫోసైట్ కణాలు అనేవి ఆ ప్రతిదేహాలను తయారు చేసి శరీరానికి కావాల్సిన రక్షణ ఇస్తాయి. సో థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కింద బీ సెల్స్, టీ సెల్స్ని మనం ఇంక్లూడ్ చేయొచ్చు. సో బీ సెల్స్ అండ్ టీ సెల్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు మన బాడీలోకి డిసీజ్ అయింది, యూఆర్ డిసీజ్డ్ అని ఎప్పుడు అంటామంటే ప్రైమరీ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫెయిల్ అయ్యి, సెకండరీ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫెయిల్ అయ్యి, టెర్షియరీ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫెయిల్ అయిన తర్వాత మన బాడీ డిసీజ్డ్ కండిషన్ అని చెప్తాం. అంటే వ్యాధిగ్రస్తుడు లేదా వ్యాధి సోకిందని ఆ టైంలో చెప్పడం జరుగుతుంది. సో ఇవి లైన్ ఆఫ్ డిఫెన్సెస్. సో ఈరోజు మనం ఓవర్ వ్యూ ఆఫ్ ఇమ్యూనాలజీ అనే దాని నుండి పర్టికులర్గా ఇమ్యూనిటీ టైప్స్ అనేవి చూస్తాం. సో ఇమ్యూనిటీ టైప్స్ ఎలా ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, దాన్ని మనం అసంక్రామ్యత రకాలని చెప్తాం. అసంక్రామ్యత రకాల్లో ఇక్కడ చూస్తే న్యాచురల్ ఇమ్యూనిటీ, సెకండ్ టైప్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. న్యాచురల్ ఇమ్యూనిటీ ఆల్సో కాల్డ్ తెలుగులో స్వాభావిక అసంక్రామ్యత అని చెప్తాం. ఎక్వైర్డ్ ఇమ్యూనిటీని ఆర్జిత అసంక్రామ్యత అంటాం. ఎక్వైర్డ్ ఇమ్యూనిటీకి వన్ మోర్ నేమ్ ఉంది, దట్ ఈస్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. సో ప్రైమరీగా ఈ రెండింటి యొక్క మీనింగ్స్, ఈ రెండింటి యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఇన్ డీటెయిల్గా అయితే న్యాచురల్ ఇమ్యూనిటీ చూస్తాం, తర్వాత అడాప్టివ్ ఆర్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది చూద్దాం. సో ఇక్కడ స్వాభావిక అసంక్రామ్యత, వాడి స్వభావమే అంతా అంటుంటారు. సో అపియర్స్ బై బర్త్, పుట్టుకతో వచ్చేటువంటి వ్యాధి నిరోధక శక్తిని మనం ఇలా చెప్పొచ్చు న్యాచురల్ ఇమ్యూనిటీ. వన్ మోర్ నేమ్ ఫర్ దిస్ వన్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. ఇన్నేట్ ఇమ్యూనిటీగా మనం చెప్పొచ్చు. సో దీన్నే స్వాభావిక అసంక్రామ్యత అని చెప్తాం. నేను వాట్ ఈజ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ, ఆర్జిత అసంక్రామ్యత. సో నీ జీవితకాలంలో మొత్తం మీద నువ్వు ఎన్ని వ్యాధులకైతే మనం ఎక్స్పోజ్ అవుతామో ఆ వ్యాధుల ద్వారా శరీరానికి వచ్చేటువంటి రోగనిరోధక శక్తిని మనం ఆర్జిత అసంక్రామ్యత అంటాం. ఎక్వైర్డ్, దట్ మీన్స్ నువ్వు అడాప్ట్ చేసుకున్నటువంటి ఇమ్యూనిటీని అంటాం. అంటే నీ లైఫ్ టైంలో ఆఫ్టర్ బర్త్, నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నీకు ఎంతటి వ్యాధులు అయితే వస్తాయో ఆ వ్యాధుల నుంచి వచ్చేటువంటి డిసీజ్ రెసిస్టెన్స్ని మనం ఇలా చెప్పవచ్చు ఎక్వైర్డ్ ఇమ్యూనిటీగా చెప్తాం. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీస్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ యువర్ బాడీ. సో స్వాభావిక అసంక్రామ్యత పుట్టుకతో వస్తుంది, ఆర్జిత అసంక్రామ్యత జీవితకాలంలో మనం సంపాదించుకున్నటువంటి అసంక్రామ్యత అనమాట. సో అందుకే నేను చెప్తున్నాం ఆఫ్టర్ యాంటీజెనిక్ స్టిమ్యులేషన్, దట్ మీన్స్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎనీ యాంటీజెన్, ఏదైనా ఒక ప్రతిజనకానికి మన దేహం అనేది స్పందిస్తే అప్పుడు ఈ రకమైనటువంటి అసంక్రామ్యత వ్యాధి నిరోధక శక్తి అనేది వస్తుందన్నమాట.
దెన్ యూనిఫామ్ ఇన్ ఏ స్పీసీస్, ఆల్ స్పీసీస్లో ఒక పర్టికులర్ బర్డ్స్ తీసుకోండి, మ్యామల్స్ తీసుకోండి, యాంఫిబియన్స్ తీసుకోండి, దట్ ఈజ్ యూనిఫామ్. సో దాని యొక్క నేచర్ అంతా కూడా చాలా సీక్వెన్స్ సిమిలర్గా ఉంటుంది. దెర్ ఈజ్ నో ఫ్లక్చుయేషన్స్, అందరిలో ఒకేలా ఉంటుంది ఒక స్పీసీస్ సంబంధించి. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ ది మెంబర్స్ ఆఫ్ స్పీసీస్. ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏంటి? ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనమాట. దెన్ ఇఫ్ యూ సీ నో ఇమ్యూన్ మెమొరీ, దెన్ కాజెస్ ఇమ్యూన్ మెమొరీ. ఇమ్యూన్ మెమరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. సో థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో ఉన్నటువంటి బి లింఫోసైట్స్ యాంటీబాడీస్ని ప్రిపేర్ చేస్తాయి. యాంటీబాడీస్తో పాటు మెమరీ సెల్స్ అనేవి కొన్ని ఉంటాయి. దోస్ మెమరీ సెల్స్ రిమెంబర్స్ యాంటీజెనిక్ ప్రాపర్టీ త్రూఅవుట్ ద లైఫ్ సైకిల్. సో మన లైఫ్ సైకిల్ మొత్తం సంబంధించి ఏదైనా ఒక యాంటీజెన్ వచ్చినప్పుడు మెమరీ సెల్స్ అనేవి దాని యొక్క డిసీజ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేస్తుంది. దట్ ఈజ్ ఇమ్యూన్ మెమరీ. సో మనకి ఎప్పుడైనా చిన్నప్పుడు ఒక డిసీజ్ వస్తే దాని ఇమ్యూన్ మెమరీ మన బాడీలో ఉంటే లైఫ్ లాంగ్ మళ్ళీ ఆ యొక్క డిసీజ్ రాకుండా మెమరీ అనేది వస్తుంది. సో ఇది మన హ్యూమరల్ ఇమ్యూనిటీ దగ్గర డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ప్రస్తుతానికి ఇంత గుర్తుపెట్టుకోండి. సో దేర్ ఈజ్ ఏ మెమరీ, నో ఇమ్యూన్ మెమరీ. సో ఇక్కడ చూస్తే ఇమ్యూన్ మెమరీ అనేది ఉండదు. బట్ ఇక్కడ చూస్తే ఇమ్యూన్ మెమరీ ఇమ్యూన్ మెమరీ ఇక్కడ ఉండదు. బట్ కాజెస్ ఇమ్యూన్ మెమరీ ఖచ్చితంగా ఉంటుంది. దెన్ ఇఫ్ యూ సీ ద ప్రాపర్టీస్, అంటే ఎలాంటి చేంజెస్ వస్తాయి వన్స్ యాంటీజెన్ బాడీలోకి ఎంటర్ అయితే అంటే ఎనాటామికల్ చేంజెస్, బాడీ లోపల ఉండేటువంటి మార్పులు, ఫిజియోలాజికల్ చేంజెస్, శరీర ధర్మానికి సంబంధించిన మార్పులు, ఫాగోసైటిక్ నేచర్ ఆల్రెడీ చెప్పాం. లైన్ ఆఫ్ డిఫెన్స్లో ఫాగోసైట్స్ ఉంటాయి, అలా కూడా యాంటీజెన్స్ డిస్ట్రాయ్ చేస్తాయి. ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, ఉజ్వలన ప్రక్రియలు, శరీరం బాగా మంటెక్కి ఆ పర్టికులర్ ఏరియాలోనూ ఆ పర్టికులర్ యాంటీజెన్స్ని డిసీజ్ రిమూవ్గా చేసేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యాచురల్ immunity which is appeared by birth. So next one, acquired immunity process ఎట్లా ఉంటుంది? mediated by lymphocytes and antibodies. చెప్పాం బి లింఫోసైట్స్ ఉంటాయి, టీ లింఫోసైట్స్ ఉంటాయండి. సో యాంటీబాడీస్ తోటి ఇక్కడ ప్రొసీజర్ అనేది ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీస్, acquired immunity, innate immunity. దీన్నే న్యాచురల్ ఇమ్యూనిటీ, దెన్ అడాప్టివ్ ఇమ్యూనిటీ కూడా చెప్తూ ఉంటాం. సో ఇఫ్ యూ సీ ద ప్రాపర్టీస్ ఆఫ్ న్యాచురల్ ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాపర్టీస్ను మనం డీటెయిల్గా స్టడీ చేస్తే ఇట్ ఈస్ ఆఫ్ 3 types డిపెండింగ్ ఆన్ దిస్ ప్రెజెన్స్. సో చూడండి, ఎక్వైర్డ్ ఇన్నేట్ ఇమ్యూనిటీలో అంటే స్వాభావిక అసంక్రామ్యతలో స్పీసీస్ స్పెసిఫిక్ అంటున్నాం. దట్ మీన్స్ జాతి నిర్దిష్టత అంటాం. సో ఒక పర్టికులర్ స్పీసీస్కి మాత్రమే పర్టికులర్ న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది బాగా ఉంటుంది, కొన్నిట్లో ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కుక్కలకి, ఎలుకలకి ఇలాంటి వాటికి ఎప్పుడు జ్వరం చేయదు. బట్ బర్డ్స్ అండ్ మ్యామల్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఎఫెక్టెడ్ విత్ కోల్డ్. సో అలా కోల్డ్కి ఆ పర్టికులర్ స్పీసీస్లోనే అంతగా ఇమ్యూనిటీ లేకపోవచ్చు. రిమైనింగ్ అన్నిట్లోనూ ఖచ్చితంగా ఆ ఇమ్యూనిటీ అనేది ఉంది. అంటే స్పీసీస్ స్పెసిఫిక్ మీన్స్ ఇమ్యూనిటీ అనేది ఒక్కొక్క స్పీసీస్లో ఆ పర్టికులర్ స్పీసీస్కి తగ్గట్టు ఉంటుంది. కొన్నిట్లో ఉండొచ్చు, కొన్నిట్లో తగ్గొచ్చు. దెన్ రేషనల్ స్పెసిఫిక్, తెగ నిర్దిష్టత. సో మీరు చూసినట్లయితే ఆఫ్రికన్ కంట్రీస్లో ప్లాస్మోడియం ఫాల్సిఫరం వల్ల వచ్చేటువంటి మలేరియాకి వాళ్ళకి అసలు మలేరియా ఆ యొక్క ప్లాస్మోడియం ఫాల్సిఫరం వల్ల రాదు. దే ఆర్ రెసిస్టెడ్ విత్ మలేరియా. ఆఫ్రికన్ కంట్రీస్లో మెడిటేరియన్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళకి మలేరియా అనేది రాదు. ఎందుకు రాదు అంటే దే ఆర్ రెసిస్టెన్స్ విత్ దట్ డిసీజ్. సో ఆ పర్టికులర్ వ్యాధికి వాళ్ళకి రెసిస్టెన్స్ బై బర్త్ వచ్చింది. సో దాన్ని ఎవరు ఉంచారు. బట్ రిమైనింగ్ ఆల్ అవుట్ ద వరల్డ్ మొత్తం ఖచ్చితంగా మలేరియా డిసీజ్ అనేది వస్తుంది బికాస్ ఆఫ్ ప్లాస్మోడియం ఫాల్సిఫరం. సో రేషనల్ స్పెసిఫిక్ అంటే తెగ నిర్దిష్టత. సో ఇండివిజువల్ స్పెసిఫిసిటీ, వ్యక్తి నిర్దిష్టత. ఒక్కొక్క వ్యక్తిలో ఒకలాంటి ఇమ్యూనిటీ ఉంటుంది. కొంతమందికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది అంట. కొంతమందిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందని చెప్తారు. సో ఎవరైతే కరోనా వచ్చిందని సపోజ్, సో ఎవరైనా ఎఫెక్ట్ అయితే మన వాళ్ళకి కొంతమందికి రెసిస్టెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు తట్టుకుంటారు. కొంతమంది రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఇండివిజువల్గా వాళ్ళు చనిపోతారు. కొంతమంది కొన్ని రోజుల పాటు ఫైట్ చేస్తారు, తర్వాత రికవర్ అవుతారు. సో డిఫరెంట్ ఇండివిజువల్ రెసిస్టెన్స్ అనేది అక్కడ చూస్తాం. ఇతనిలో న్యాచురల్ ఇమ్యూనిటీ ఒకలా ఉంది, ఇతనిలో ఒకలా ఉంది, ఇతనిలో ఒకలా ఉంది. 3 వేరియేషన్స్ తీసుకున్నాం. దట్ ఈజ్ ఇండివిజువల్ రెసిస్టెన్స్ ఆర్ ఇండివిజువల్ స్పెసిఫిసిటీ. సో దీస్ ఆర్ ద 3 స్పెసిఫిసిటీస్. ఏమన్నా స్పీసీస్ స్పెసిఫిక్, రేషియల్ స్పెసిఫిక్, దెన్ ఇండివిజువల్ స్పెసిఫిక్. సో చూసుకున్నట్లయితే న్యాచురల్ ఇమ్యూనిటీ పుట్టుకతో వచ్చేటువంటి అసంక్రామ్యత ఒక్కొక్క జాతిలో ఒకలాగా, ఒక్కొక్క తెగలో ఒకలాగా, ఒక్కొక్క వ్యక్తిలో ఒకలాగా ఉండటం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్వాల్వ్డ్ ఇన్ న్యాచురల్ ఇమ్యూనిటీ చూద్దాం. ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి
అంటే సపోజ్ మీరు చూస్తే ఫిజికల్గా కొంతమంది పిల్లలు ఉంటారు, చాలా యాక్టివ్గా ఉండే పిల్లలు బాగానే ఉంటారు. వాళ్ళు రోడ్డు పక్కన పడుకుంటారు, సో వాళ్ళకి అంత ఇల్లులు ఉండవు, బాగానే ఉంటారు. దే ఆర్ నాట్ నెవర్ ఎఫెక్టెడ్ విత్ మచ్ మోర్ డిసీజెస్. బట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న పిల్లలకి ఒక్కోసారి చాలా ఫ్రీక్వెంట్గా డిసీజ్కి ఎక్స్పోజ్ అవుతుంటారు. దట్ ఈస్ ద ఫిజికల్ నేచర్ ఆఫ్ 2 చైల్డ్స్. సో చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి తేడా అది. మెకానికల్ నేచర్ అంటే యాంత్రికత్వం ఏదైతే ఉందో అది. దెన్ బయోకెమికల్ జీవరసాయన మార్పులు, బయోకెమికల్ బ్యారియర్స్ ఉంటాయి ఒక్కోసారి. సెల్యులర్ ఫ్యాక్టర్స్ చెప్పాను కదా, న్యాచురల్ కిల్లర్ సెల్స్, సహజ హంతక కణాలు ఏవైతున్నాయో అవి ఒక్కొక్కసారి వస్తాయి. జన్యుపరమైన ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. జన్యుపరమైన అంటే జెనెటికల్గా ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది, జెనెటికల్గా ఇమ్యూన్ రెస్పాన్స్ తక్కువ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి రాదు. దెన్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఏజ్, హార్మోన్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్, ఇలాంటివన్నీ ఈ యొక్క ఇమ్యూనిటీని మ్యాక్సిమం మెయింటైన్ చేస్తూ ఉంటాయి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ న్యాచురల్ ఇమ్యూనిటీ, ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. దీన్ని మనం స్వాభావిక సంక్రామితగా చెప్తాం. దిస్ ఈజ్ అ నాన్ స్పెసిఫిక్, ఈ డిసీజ్ వస్తే పని చేయాలి, ఈ డిసీజ్ వస్తే పని చేయకూడదు అనేటువంటి కండిషన్స్ ఏమీ ఉండవు. ఇట్ ఈజ్ ఏ నాన్ స్పెసిఫిక్. సో స్పెసిఫిక్గా ఇక్కడ ఏమీ పనిచేయదు. ఆల్ డిసీజెస్ ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది న్యాచురల్ ఇమ్యూనిటీ. న్యాచురల్ ఇమ్యూనిటీ ఎప్పుడు కూడా బై బర్త్ వచ్చినటువంటి ఇమ్యూనిటీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఇట్ ఈజ్ ఏ స్పెసిఫిక్. సో స్పెసిఫిక్ అని ఎట్లా చెప్తామో చూడండి. సపోజ్ ఒక పర్టికులర్ పర్సన్లో మీరు చూస్తే స్పెసిఫిక్గా టైఫాయిడ్ వచ్చింది, టైఫాయిడ్ ఉంది డిసీజ్. సో ఈ టైఫాయిడ్ వచ్చినప్పుడు సో అక్వైర్డ్ ఇమ్యూనిటీ ప్రిపేర్డ్ యాంటీబాడీస్ అగైన్స్ట్ టైఫాయిడ్. టైఫాయిడ్కి అపోజిట్గా యాంటీబాడీస్ ప్రతిరక్షకాన్ని తయారు చేస్తాయి. బట్ ఇఫ్ ఇన్ కేస్ అదే వ్యక్తిలో తర్వాత కోవిడ్ వస్తే ఈ పర్టికులర్ డిసీజ్ పైన ఈ యాంటీబాడీస్ పనిచేయవు. దట్ మీన్స్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఈజ్ ఏ స్పెసిఫిక్ టు సమ్ డిసీజెస్. సో అదే కోవిడ్ వచ్చిన తర్వాత యాంటీబాడీస్ ప్రిపేర్ అయితే ఈ కోవిడ్ యాంటీబాడీస్ టైఫాయిడ్ యాంటీబాడీస్గా పనిచేయవు. సో దెర్ ఈజ్ ఏ స్పెసిఫిసిటీ ఫర్ ఏ పర్టికులర్ డిసీజ్. ఒక్కొక్క వ్యాధికి ఆ రకమైనటువంటి యాంటీబాడీస్ని ప్రతిరక్షకాలను తయారు చేస్తూ ఉంటాయి. బట్ ఇలా కాదు, ఇట్ ఈజ్ ఎఫెక్టెడ్, ఇట్ ఈజ్ యాక్ట్ ఆన్ ఎవ్రీ టైప్ ఆఫ్ డిసీజ్. మనం చూసే ప్రతి వ్యాధి పైన ఫస్ట్ ఇది పోరాటం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా వచ్చేటువంటి వ్యాధిని ఎదుర్కోవటానికి ప్రయత్నించేది న్యాచురల్ ఇమ్యూనిటీ. సో ఇది బర్త్ ద్వారా వస్తుంది కాబట్టి, పుట్టుకతో వచ్చేటువంటిది కాబట్టి ప్రతి డిసీజ్ని ఏంటంటే చూడ రెసిస్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇది ఫెయిల్ అయినప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. సో అలాంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవి కాకుండా మనం అడాప్టివ్ ఇమ్యూనిటీ, రిక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.